యేసుక్రీస్తు ప్రభువుల వారి శక్తిగల బలమైన దుర్గము వంటి నామమును బట్టి సహోదర సహోదరులకందరికీ నా యొక్క వందనములు. ఈ రోజున ప్రభు యొక్క చిన్ని మాటను మనం తెలుసుకుందాం. ఈ చిన్ని మాటే శక్తివంతమైనది, బలమైనది మరియు చాలా విలువైనది కూడా. ప్రభువ యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము. మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించుము, మమ్ము శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ఇది లూకా సువార్త 11వ అధ్యాయంలో మరి మనకి ఈ విషయమును తెలియజేసి ఉన్నారు. ఆయనను ఏ విధముగా ప్రార్థించవలనో కూడా మనకు తెలిసి ఉన్నదని మనం అనుకున్నాను. బైబిల్ వాక్య ప్రకారం మనం వెళ్ళుట మంచిది. ఎన్నో రకముల ప్రార్థనలు మనకు తెలుసు, కానీ ఆయన చెప్పినది చేయుడు అని మరియమాత కూడా మనకు చెప్పి ఉన్నారు. కనుక ఆయన ఏ విధముగా ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారో అది మనము చేయుట ఆయనకిష్టము. ఆయన యొక్క చిత్తము నెరవేర్చుట మనకి ధన్యత, మన భాగ్యము, గొప్ప భాగ్యము. అట్టి ధన్యతను భాగ్యమును దయచేసిన ప్రభువుల వారికి నా యొక్క వందనములు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.